కాయి రాజా కాయ్ అంటూ పేకముక్కలు పంచుతూనే సెల్ ఫోన్ యాప్తో మీ పేకముక్కల సంగతులను స్కాన్ చేస్తారు. చకచకా పేకాటాడుతూ ముగించి డబ్బులు దోచేస్తారు. నయా తరహా పేకాటకు తెరతీసిన పేకాట రాయుళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు ఏలూరు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట మోసం వెలుగు చూసింది. సెల్ ఫోన్ యాప్ సహాయంతో పేకాట మోసానికి తెరతీసిన ముగ్గురు కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరేష్, సాంబశివరావు, బసవయ్య అనే ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు. పేకాటపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి వారిని ముగ్గులోకి దించుతారు. ఆట మొదలు కాగానే సెల్ ఫోన్ యాప్తో ప్రత్యర్థి పేకముక్కల సమాచారాన్ని సేకరిస్తారు. చకచకా ఆటాడుతూ షో ముగించి డబ్బులు దోచేస్తారు. ఇది దీన్ని మొత్తం స్కాన్ చేసేస్తుంది. ఇదే అసలు మిషన్ చూసేవాడికి సైడ్ కెమెరా కానీ ఏదన్నా కానీ స్కాన్ చేస్తుంది. స్కాన్ చేయగానే అది నోట్ చేసుకుంటుంది. పక్కన పెడతారు సార్. అంటే 2 అడుగుల దూరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్యారలల్గా ఉన్నది. వేళ్ల ఉచ్చులో పడిన యశ్వంత్ అనే వ్యక్తి పేకాటలో మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ముఠాపై నిఘా పెట్టిన పోలీసులు పేకాట మోసాల గుట్టును రట్టు చేశారు. ఈ నెల సెప్టెంబర్ నెల 22వ తారీఖున కైకరం గ్రామంలో కోతబంతి పేకాటకు వెళ్ళి అక్కడ సుమారు 50,000 రూపాయలు సొంత సొమ్ము పోగొట్టుకున్నాడు. అక్కడ ఆర్గనైజర్స్ మళ్ళీ ఇతనికి 1 లక్ష రూపాయలు అప్పిచ్చి ఆడించారు. ఆ 1 లక్ష రూపాయలు కూడా కాజేసి మొత్తం 1,50,000 రూపాయలు కాజేసిన తర్వాత అతనికి అనుమానం వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు అతను బెదిరించి కత్తితో బెదిరించి ఒక ఖాళీ ప్రామిసరీ నోటు మీద సంతకాలు పెట్టించుకోవడం అది జరిగింది. ఇప్పటివరకు 3 అరెస్ట్ చేయడం జరిగింది ఇంతవరకు. అలాగే ఈ సామాగ్రి, ఈ సెల్ ఫోను, ఈ బ్లూటూత్ పరికరాలు, తర్వాత ఇయర్ ఫోన్స్, కాంటాక్ట్ లెన్స్ ఇవి కూడా సేకరించడం జరిగింది ముద్దాయిల దగ్గర నుంచి. కొత్త తరహా పేకాట మోసానికి తెరతీసిన ఈ ముఠ 3 ఏళ్లుగా అనేక మందిని మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.